श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులు అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఈ వీడియోలో సాయిబాబా గారి వైఖరి ఎలా ఉండేది, ఆయన ఎలా ఇంతకుముందే బాబా అసలు హిందువా ముస్లిమా అనేటువంటి విషయాన్ని గత వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బాబా గారి వైఖరి ఎలా ఉండేది, ఆయన మసీదులో ఉన్నాడు కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలు జీర్ణోద్ధరణకి నోచుకున్నటువంటి వాటిని ఆయన తన మేనల్లుడు అనుకునేటువంటి తాత్యాకోతే పాటిల్ ద్వారా మరమ్మతులు చేయించాడు. ఏ మందిరాలకి? శని, గణపతి, మారుతి మందిరాల్ని ఆయన జీర్ణోద్ధరణ చేయించాడు. పునరుద్ధరణ అనుకోండి చేయించి ఆయన దగ్గరకు వచ్చేటువంటి భక్తులు ఇచ్చిన చందాల్లో తాత్య కొంచెం, ఇంకా అక్కడ పంజేయులు 20, 30 ఇట్లా కొంతమంది 50 ఇలా దర్శనం ఇస్తూ దర్శన ఆయనకి ఇచ్చిన దర్శన్ని ఆయన దాన ధర్మం చేసేవాడు అనమాట. ఇలా చేసినటువంటి బాబాను ఇంకా చెప్తున్నాడు, ఆయన్ని దర్శించినంత మాత్రానే దుర్మార్గులు సన్మార్గులుగా మారిపోయేవారు, భక్తులు కోరినటువంటి కోరికలు నెరవేరేటివి. ఇంకా పోతే దుర్మార్గులు సన్మార్గులుగా మారారు అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, ఆయన యొక్క సాంగత్యము అలాంటి మనలో సజ్జనత్వాన్ని ప్రేరేపిస్తుంది అని. ఇంకా కుష్టువారు రోగాల నుంచి ముక్తులయ్యేవారు, ఇంకా అనేక రోగాలతో బాధపడేవాళ్ళు ఇంకా మనకు చాలా చాలా అధ్యాయాలు వస్తాయి. ఏ భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి రోగాలను పోగొట్టుకున్నారు, ఎవరు ఆధ్యాత్మిక సాధనను పెంచుకున్నారు, ఎవరు తమలో ఉన్నటువంటి కుటిలత్వమైన బుద్ధిని నిర్మూలించుకున్నారు ఇత్యాది విషయాలన్నీ మనకి వస్తాయి. ఇట్లా పోతే వారి ఇలా చేస్తున్న దాసగను హరికథలు మొదలుపెట్టున్నాడు కదా. ఆ దాసగను హరికథల ద్వారా అప్పటికే బాబా యొక్క కీర్తి వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ సందర్భంలో నలుమూల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అంటాడు. బాబా మొట్టమొదటి షిరిడీకి వచ్చినప్పుడు మనకి అయోని సంభవుడు అనేటువంటి విషయంలో నానా చూపుతారు తల్లి. ఆయన వేప చెట్టు కింద కూర్చుండేవాడు, ఎండకి అలానే ఉండేవాడు, వానొస్తున్నా కదిలేవాడు కాదు, ఆహారాదుల కోసం కానీ దేనికోసం లేసేవాడు కాదు, తదేక దిశలో ఉన్నాడు. దాని తర్వాత కొద్ది రోజులు మళ్ళా కళ్యాణ బృందంతో వచ్చిన తర్వాత ఆయన మొదట్లో వచ్చినప్పుడు ఎవరైనా వస్తే ఇలా ఉంది అలా ఉందంటే అది చేయాలని చేసినటువంటి విద్య కాదు, ఏదో ఆయన చేతి స్పర్శ చేత వస్తువుల యొక్క సహజ భావం తొలగి ఆయన అన్నటువంటి ఆయన సంకల్పం నెరవేరుతుందనేటువంటి అది మా లీల కూడా ఉన్నాయి. ఎవరైనా విరోచనాలప్పుడు వేరుశనగ పప్పుని ఇస్తారా? వేరుశనగ పప్పు తిని నీళ్లు తాగితే పరిస్థితి ఏంటి? విపరీతంగా విరోచనాలకు పోతున్నటువంటి వ్యక్తికి పచ్చి వేరుశనగ పప్పులు పెట్టి నీళ్లు తాపిస్తే అతని పరిస్థితి ఏంటి? అట్లా తన దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం కూడా కొంతమంది కలిస్తే అబ్బా నాకు ఇదిగోండి అక్కడ మోకాలు నొప్పులు, ఇక్కడ శిరస్సు నొప్పి ఇలా అని చెప్తాం కదా. అప్పటికే తపోదీక్షలో బాగా పరిణితి అంటే తపశ్శక్తి చేత అన్నిటినీ చేయగలిగినటువంటి తండ్రి వాళ్ళకి ఏదో ఇస్తే వాళ్ళ యొక్క వ్యాధులు తగ్గిపోయాయి. అందుకని ఆయన ఫస్ట్ వైద్యుడిగా ఉన్నాడు అంటారు. తర్వాత గుడ్డివాడుకి ఇప్పుడు సరే గుడ్డివాడు ఉన్నాడు, ఈయనకి ఏదో వైద్యం చేసుకుని ఇప్పుడు మన వైద్యులు కూడా ఉన్నారు, మన ఊళ్ళల్లో కూడా ఉంటారు ఆర్ఎంపీ డాక్టర్లు అనేది. వైద్యం తెలియకుండా మందు ఇచ్చేస్తే అది వికటం అయిపోతే పరిస్థితి ఏంటి? కానీ మన బాబా చేసిన వింత చర్య ఏంటంటే నల్ల జీడి గింజలు తీసి కళ్ళలో నూరు పెడితే అసలు ఇంకా ఆ వ్యక్తి కళ్ళు వస్తాయండి. అంటే పరమాత్మ యొక్క స్పర్శ చేత ఆ వస్తువుల యొక్క సహజ నైజాన్ని కోల్పోయనేది జరుగుతుంది నాయన, గ్రహించండి అని మనకి ఇక్కడే ఆయన చూపిస్తున్నారు. వాక్కు ద్వారా, చేతల ద్వారా, విరుద్ధమైన చర్యల ద్వారా. మనకు మహానుభావుడు గురు చరిత్రలో ఒక బరిలి కాసుకునే పిల్లవాడి చేత వేదం పలికించలేదా? గురువు తలుచుకుంటే చేయలేని ఏది ఉండదు నాయన. కాబట్టి మనం కడన్నాడు అసలు మిక్కిలి షిరిడీలో వైద్యుడు దొరకలేదు.
అప్పుడు భక్తులు అతన్ని బాబా వద్దకు, బాబా ఇదిగో ఇతను ఏదో బాధతో బాధపడుతున్నాడు అన్నప్పుడు అందరు ఆశ్చర్యపోయారు, ఒరే నాయన ఇదేంటి అని చెప్పి. తర్వాత అతనికి చక్కటి కంటి చూపు వస్తుంది. అట్లా ఆయన చేసేటువంటి లీలలు అలా ఉంటాయన్నమాట. కళ్ళలోని పుసి వాపులు అన్నీ తగ్గిపోయి చక్కటి కళ్ళు, అంటే కళ్ళు ఎర్రగా వాచిపోయిన కళ్ళన్నీ చక్కగా తేటుగా అయిపోయాయట. అయిపోయిన తర్వాత కళ్ళలో పెట్టిన నువ్వు సున్నితమైన కళ్ళు మండలేదు. అంతటి అలాంటి చిత్రములు అనేకంగా జరుగుతూ ఉండేవి బాబా గారి యొక్క సాంగత్యంలో. దీన్ని బట్టి ఆయన వైద్యుడు కాబట్టి, ఆయన వైద్యుడిగా ఉన్న వాళ్ళని ఏదో లేకుండా మహత్తలు చేసి మనం చేద్దాం, మనం తీసుకోబోయి ఎవరిదైనా కళ్ళలో జీడి గింజలు పెట్టేద్దాం, ఏమవుద్దో చూద్దాం. కాబట్టి ఆయన క్రమేపీ చాందుపాటిల దగ్గరే ఒక పంచభూతాలపై తన ఆధిపత్యం ఎలా ఉందో నిరూపిస్తూ వచ్చాడు. మరలా ఇక్కడ తన యొక్క స్పర్శ చేత వస్తువుల యొక్క సహజత్వాలను, తపశ్శక్తిలో ఉన్నటువంటి వారు కదా, అది విషయం. కాబట్టి బాబా యొక్క వైఖరి అంత బాహ్యానికి మనకి విరుద్ధంగా కనిపించే వాటిని కూడా సహజంగా సవ్యంగా చేయగలిగినటువంటి సమర్థత్వం ఉందనేటువంటి నిరూపణలు మనకు చేసేటువంటి అంశాలుగా ఉండేవి అని హేమట్ పంత్ మనకు తెలియజేస్తున్నాడు. తదుపరి వీడియోలో బాబా యొక్క ఖండ సాధన ఏంటి, యోగా స్థితులు ఏంటి, వీటిని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్.